కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి దేశ ప్రజల ముందు పెట్టినటువంటి పాంచి న్యాయకు వ్యతిరేకంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి శాసన సభ్యులను నిస్సిగ్గుగా శాసన మండలి సభ్యులను నిస్సిగ్గుగా ఏ రకంగా అనైతికంగా చట్ట వ్యతిరేకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందో మనం చూస్తూ ఉన్నాము। ఈరోజు రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అవహేళన చేస్తూ ఉన్నారో, శాసనసభ నియమాలను ఏ రకంగా తుంగలో తొక్కుతా ఉన్నారో, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఏ రకంగా అవహేళన చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము। అందుకే ఈరోజు ఈ రెండు పార్టీలు ఏ రకంగా పరిపాలన చేస్తూనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది। ఈ రెండు పార్టీల్లో పెద్ద తేడా ఉండదు। గతంలో కూడా మనం చూశాము। ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నది బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయను, ఈ రెండు పార్టీలు ఒకటను। ఈ రాష్ట్రంలో ఒక విచిత్ర వాతావరణం ఉంది। కాంగ్రెస్ పార్టీ వాడు అంటాడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటని। నేను ఒకసారి మనవి చేస్తా ఉన్నాను, కలిసిన పార్టీలు మీరు, గతంలో కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలు మీ రెండు పార్టీలు, అధికారంలో కొనసాగినటువంటి పార్టీలు మీ రెండు పార్టీలు, భవిష్యత్తులో అవసరం ఉంటే కలిసేటువంటి పార్టీలు మీరు। గతంలో మీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చేరారు ఎమ్మెల్యేలు అందరూ, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు। ఏదైనా పొత్తు గిత్తు ఉంటే, సంబంధాలుంటే, ఏ గ్రూపుగా బి గ్రూపుగా మీరుంటే మీ రెండు పార్టీల మధ్య భారతీయ జనతా పార్టీ ఏ గ్రూపులో చేరదు, మేము ఉండేది తెలంగాణ ప్రజల పక్షాన మాత్రమే అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను। అంతేకాదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ఈ రెండు పార్టీలు కూడా ఎక్కడైతే తేడా లేదు। అందుకే బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రెండు పార్టీలు ఒకటే। ఈ రాష్ట్రంలో మార్పు రావాలంటే, ఈ రాష్ట్రంలో మౌలికంగా తెలంగాణకు న్యాయం జరగాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకెళ్లాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమకారుల యొక్క స్ఫూర్తితో ముందుకెళ్లేటువంటి పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను। ఈ రెండు పార్టీలకు తేడా లేదు। ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిందో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది। ఈ రెండు పార్టీలకు తేడా లేదు, దొందే। కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే। ఈ రెండు పార్టీలు కవల పిల్లలు, తోబుట్టులు। అంతేకాదు ఒకే తాను ముక్కలే। ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే, బొమ్మ బరుసు లాంటి పార్టీలే। ప్రజా వ్యతిరేకతలో ఒకరికి మించి ఒకరు వ్యవహరిస్తున్నటువంటి పార్టీలు। ఈ పార్టీలలో ఎమ్మెల్యేలు గెలిచినా, ఎమ్మెల్సీలు గెలిచినా, ఎంపీలు గెలిచినా ఒకటే పార్టీలో చేరుతారు। వాళ్ళ యొక్క గమ్యం ఒకటే, కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో గెలిస్తే బీఆర్ఎస్లో చేరుతారు, బీఆర్ఎస్లో గెలిస్తే కాంగ్రెస్లో చేరుతారు। గాంధీ భవన్కు తెలంగాణ భవన్కు ఈ రెండు పార్టీలకు తేడా లేదు అనే విషయాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను। ఎవరు గెలిచినా ఎవరోడినా చివరకు వీళ్ళ గమ్యం ఒకటే। వీళ్ళు రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అక్రమాలు చేసేటువంటి పార్టీలే, ఈ రెండు పార్టీలు కూడా అధికార దుర్వినియోగంలో ఒకరికి మించి ఒకరినటువంటి పార్టీలే, అక్రమ వసూలు చేసినటువంటి పార్టీలే। గతంలో కేసీఆర్ అక్రమ వసూలు చేసి దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అనేక ప్రాంతీయ పార్టీలకు డబ్బులు పంపితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో, ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణలో కూడా వసూళ్లు చేసి వందల వేల కోట్ల రూపాయలు
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అధిష్టానికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.